హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడు. దెందులూరు నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. గతంలో విప్గా పనిచేశారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేయడానికి పనికొచ్చిన కీలక టీడీపీ నేత. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గతంలో ఒక ఎంఆర్ఓ పైన చింతమనేని ప్రభాకర్ దాడి చేయడం అనేది తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి మచ్చ తెచ్చిపెట్టింది. ఇప్పటికీ మహిళలపైన దాడులు, మహిళలకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయడానికి ఉపయోగించే పేరు వనజాక్షి. ఆమెను ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారనే కారణంతో చింతమనేని ప్రభాకర్ ఆమెపై చేయి చేసుకున్నారు. అక్కడ ఘర్షణ జరిగింది. ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారు లాంటి వీడియోస్ మీడియాలో హల్చల్ కావడంతో తెలుగుదేశం పార్టీ దానికి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు చింతమనేని ప్రభాకర్ పైన చర్య తీసుకోకపోగా కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేశారంటూ వచ్చిన వార్తలు కూడా తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించాయి. గడిచిన ఎన్నికల్లో మహిళలపైన దాడుల అంశం వచ్చిన ప్రతిసారి చింతమనేని ప్రభాకర్ ఎపిసోడ్ని వైసీపీ ఇప్పటికే హైలైట్ చేస్తూ వస్తూ ఉంటుంది. సో అటువంటి చింతమనేని ప్రభాకర్ ఆయన రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. దెందులూరు నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సో అటువంటి ప్రభాకర్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కేసులు నమోదయ్యాయి. ఆయన కొన్ని రోజుల పాటు ఆ కేసుల నుంచి బయటపడడం కోసం అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఆయన ఎక్కడున్నారో తెలియకుండా దాచుకొని తిరిగారు కొన్ని రోజుల పాటు. ఆ తర్వాత జైలు జీవితం గడిపారు. బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో పోలీసులు ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం, రకరకాల కేసులు ఆయన పైన పెట్టే ప్రయత్నం చేశారు. చాలా కేసులు ఇప్పటికే ఫేస్ చేస్తున్నారు చింతమనేని ప్రభాకర్ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. అయితే చింతమనేని ప్రభాకర్ దెందులూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలవడానికి సంబంధించిన ఏర్పాటు చేసుకుంటున్నారు. జనసేన టీడీపీ కలవాలి అని పార్టీలకు సంబంధించిన పొత్తు ప్రకటన రావడం కంటే ముందు నుంచి కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చి పోటీ చేస్తానంటే తన సీటును త్యాగం చేస్తానంటూ కూడా చింతమనేని ప్రభాకర్ చెప్పారు. సో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలిసి రావాలి, జనసేన టీడీపీ కలిసి పనిచేయాలని ఆకాంక్షిస్తూ ఆ ఆకాంక్షను బయట పెట్టి ఓపెన్గా మాట్లాడిన మొదటి టీడీపీ నేతగా కూడా చింతమనేని ప్రభాకర్ను చూడొచ్చు. అటువంటి చింతమనేని ప్రభాకర్ అనూహ్యంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా సొంత నియోజకవర్గంలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. సొంత నియోజకవర్గంలో వ్యతిరేకత ప్రజల నుంచా అంటే కాదు, సొంత పార్టీ నాయకుల నుంచి, కూటమి నాయకుల నుంచి. చింతమనేని ప్రభాకర్ వద్దు, ఇంకా ఎవరైనా ముద్దు. చింతమనేని ప్రభాకర్కి ఎట్టి పరిస్థితిలో టికెట్ ఇవ్వొద్దు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఇక్కడ వైసీపీ ఓడిపోతుంది. ఓడిపోకుండా వైసీపీ గెలిచే పరిస్థితి, గెలవడానికి అవకాశం ఏమైనా ఉంది అంటే అది చింతమనేని ప్రభాకర్ అపోజిట్ క్యాండిడేట్ అవ్వడం. చింతమనేని ప్రభాకర్ ఉంటే వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఆయన కాకుండా ఇంకెవరు పోటీ చేసినా ఇక్కడ ఖచ్చితంగా కూటమి అభ్యర్థి గెలుస్తారు. కాబట్టి ప్రభాకర్కు టికెట్ ఇవ్వకండి, ఇంకెవరికి ఇచ్చినా మేము గెలిపించుకుంటామంటూ 2 పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు నిన్న నియోజకవర్గంలో ఓ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ మీటింగ్లో తీర్మానం చేశారు. ఇది రహస్య మీటింగ్ కాదు, రహస్య తీర్మానము కాదు, రహస్యంగా మాట్లాడుకున్నది కాదు. ఓపెన్గానే 2 పార్టీలకు సంబంధించిన ముఖ్యమైన నాయకులంతా కలిసి సమావేశమై అఫీషియల్గా మీడియాకు బ్రీఫ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కూటమిలో 2 పార్టీలకు సంబంధించి సమన్వయంగా పనిచేస్తాం, ఖచ్చితంగా ఇక్కడ కూటమి అభ్యర్థిని గెలిపించుకుంటాం, కానీ చింతమనేని ప్రభాకర్కి మాత్రం టికెట్ ఇవ్వొద్దు అంటూ వాళ్ళు ఒక తీర్మానం చేశారు. సో గతంలో ఎప్పుడు చింతమనేని ప్రభాకర్ పైన నియోజకవర్గంలో వ్యతిరేకత, సొంత పార్టీ కేడర్లో వ్యతిరేకత లాంటివి చూడలేదు. ఆయన అరెస్టు సందర్భంగా కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరగడం చూసాం. నియోజకవర్గం పైన, పార్టీ పైన ఆయనకి బాగా పట్టుంది అనే విషయం ఇప్పటివరకు గమనిస్తూ వస్తున్నాం. సో అటువంటిది సొంత పార్టీ నుంచి జనసేనపై, ఈవెన్ మిత్రపక్షం వైపు నుంచి కూడా మిత్రపక్షానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడికి పోటీ చేయడానికి రండి అంటూ ఆహ్వానిస్తున్నానంటూ చింతమనేని ప్రభాకర్ చెప్పారు. అయినప్పటికీ ఈవెన్ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఆయన అక్కడ యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. సో సొంత పార్టీలోనూ కూటమి పార్టీలోనూ తన పట్ల ఉన్న ఈ వ్యతిరేకతని ఏ రకంగా చింతమనేని ప్రభాకర్ ఎదుర్కొంటారో చూడాల్సిన అవసరం ఉంది. ఈ నాయకులు 2 పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకుల ఈ సమావేశంలో వీళ్ళు మాట్లాడిన మాటల్ని, వీళ్ళు చేసిన తీర్మానాల్ని 2 పార్టీలకు సంబంధించిన అధిష్టానాలు ఏ మేరకు తీసుకుంటాయో కూడా చూడాల్సి ఉంది. మొత్తంగా చింతమనేనికి గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో నియోజకవర్గంలో సొంత పార్టీ నుంచి సెగ తగలగడం, ఎన్నికల ముందు ఇటువంటి వాతావరణం ఉండడం ఆయనకి రాజకీయంగా ఇబ్బంది కలిగిస్తోంది.